ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైందని అయితే చెప్పుకోవచ్చు. గత రాత్రి నుండి కురిసిన వర్షాలకి నంద్యాల జిల్లాలోని ఆత్మగురు నియోజకవర్గంలో కొన్ని పంటలు అయితే నష్టపోవడం అయితే జరిగింది. అయితే వరి పంట కావచ్చు, దాదాపు కొన్ని ఎకరాలు పంట నష్టపోయిందైతే తెలుస్తుంది. అయితే ఈడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ కూడా వర్ష ప్రభావం వల్ల చాలా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రం అయితే పూర్తిగా సన్నద్ధమైంది. ఏదైనా కానీ వరదల్ని ఎదుర్కొనేందుకు అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇటు ఆదోని నియోజకవర్గం కూడా ఆదోనిలో కూడా రైతు బజార్లో నీరు వచ్చి జరిగింది. అయితే కొసిగి మండలంలోని చాప వంక కూడా పొంగి పొరినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఇటు నంద్యాల జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే అక్కడ కూడా మొత్తం సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ మటుకు అన్నిటి కూడా అధికారులకు ఉద్దేశాలు అయితే జారీ చేశారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరు కూడా నష్టపోకుండా, ఎలాంటి నష్టాలకు జరగకుండా అన్నిటి కూడా అధికార యంత్రాంగము అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మున్సిపాలిటీ కూడా అవసరమైన సిబ్బందిని కూడా రెడీ చేయమని చెప్పేసి అయితే అధికారులు అయితే రెడీ చేశారు. అయితే ఇప్పుడున్న సిబ్బంది ఎక్కడైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న సిబ్బంది అవసరం పడితే తిరుపతికి, నెల్లూరుకి, ఇటు విజయవాడకి కూడా ఇలా ఈ సిబ్బందిని అక్కడ పంపించేందుకు కూడా అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టేందుకు అయితే అధికారులు కూడా సిబ్బందిని అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ ప్రభావం అయితే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాకైతే ప్రభావం ఎక్కువ చూపుతుందని అయితే తెలుస్తుంది. అయితే దీంతో అప్రమత్తమైన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అయితే మొత్తం మీద అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ప్రస్తుతం మనం కర్నూలులో పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. మనం చెప్తాం మొత్తం మీద వాన అయితే పడుతూ వస్తుంది. మొత్తం మీద ఈ కర్నూలులో అలాగే నంద్యాలలో కూడా వాన పడుతూ వస్తుంది. అయితే మొత్తం మీద కర్నూలు జిల్లాలో మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ ప్రభావం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాను అంతగా తీవ్రంగా ఉండనప్పటికీ వర్షాల వల్ల వచ్చే వరదలను తట్టుకునే విధంగా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో అక్కడ జరిగిపోయినటువంటి నష్టపరి అంటే అక్కడికి అవసరమైన మెన్ను ఎవరైనా కర్నూలు నుండి కూడా పంపేందుకైతే జిల్లా యంత్రాంగం అయితే మొత్తం అయితే సిద్ధం చేస్తుంది. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి నేతృత్వంలో సమీక్ష సమావేశాన్ని కూడా అధికారులు నిర్వహించారు. మొత్తం మీద ఇక్కడ కర్నూలు కానీ, నంద్యాల కానీ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు అయితే సహాయక చర్యలు కూడా చేపట్టేందుకైతే మొత్తం అధికార యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.